పాసమైలారం ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సెగాచిన్ కంపెనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఐజీ సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా 26 మంది టోటల్గా క్షతగాత్రులు అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద 150 మంది ఇక్కడ పనిలో ఉదయం పూట షిఫ్ట్కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మిగతా వారు ఆ శబ్దానికి పక్కకు వెళ్ళిపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్టు కూడా ఐజీ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ ఘటనకు సంబంధించి హృదయ విదారక ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. దానికి తగ్గట్టుగా ఇక్కడికి జిల్లా మంత్రిని కూడా ఆదేశించారు ఘటనా స్థలకి వెళ్ళమని. దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా వివేక వెంకటస్వామి కూడా మరి కొద్దిసేపటికి రానున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కూడా ఇక్కడ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులు ఎవరుతున్నారో శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటికి తీయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు అంటే ఇట్లా తరచుగా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే యాజమాన్య నిర్లక్ష్యంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి ప్రమాదాలను కూడా మనం సమీక్షించుకుంటే ప్రతి ప్రమాదం వెనకాల కూడా యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తుంది. పని ప్రదేశాల్లో కనీస భద్రత లేకపోవడం, వలస కార్మికులు తీసుకొచ్చేసి తక్కువ వేతనకు పని చేయించుకోవడం జరుగుతుంది. ఈ ఘటనలు ఇంకా ఇట్లా పునరావృతం అవుతూనే ఉన్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగంలో చలనం లేదని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు సిఐటియు బాధ్యులను వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రతి చెప్పండి మాణిక్యం, ఎట్లా చూస్తుంది అంటే తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 10 సంఖ్యలో వలస కార్మికులు ప్రాణ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తాం ఇది? సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతం జిల్లా. పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఉన్నారు. 150 మంది ఫస్ట్ షిఫ్ట్లో డ్యూటీ పోయారని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి, ఈరోజు భయాందోళన కారణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా ఈరోజు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు ప్రమాదం జరిగినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇవాళ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యొక్క నిర్లక్ష్యం కానీ అట్లనే పరిశ్రమ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కానీ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పరిశ్రమ యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల భద్రత పట్ల వీళ్లకు పట్టనటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యాలు ఈరోజు లాభాల కోసం తప్ప, కార్మికుల శ్రమదోపిడీ చేసుకోవడం తప్ప కార్మికుల యొక్క భద్రత కానీ వాళ్ళ ఈరోజు భవిష్యత్తు కానీ ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ పట్టడం లేదు. అందుకనే ఇక్కడ చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు అందరికీ కూడా ఈరోజు ఆదుకోవాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అట్లనే ఎవరైతే ఈరోజు సీరియస్గా గాయపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కార్పొరేట్ వైద్యం అందించాలి. వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూస్తున్న మాణిక్యం, గత దశాబ్ద కాలంలో చూసుకుంటే పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో వలస కార్మికులు బాగా చనిపోయిన పరిస్థితి ఉంది. వలస కార్మికుల్ని తక్కువ వేతన ఇక్కడ తీసుకొచ్చుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇవాళ జరిగిన ఘటనలో కూడా చాలామంది ఎక్కువ వాళ్ళు చనిపోయిన సమాచారం మనకి. యాజమాన్యాలు ఈరోజు ఎక్కడ తక్కువ జీతాలు ఇచ్చి ఈరోజు వలస కార్మికులను బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి పని చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకునేవారు ఉండరనేటటువంటి దాంతో ఈరోజు యాజమాన్యాలు ఈ రకమైనటువంటి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే మనం చూస్తూ ఉన్నాం. సెగాచిన్ కంపెనీలో కూడా ఈ రోజున వలస కార్మికులు ఎక్కువ మంది చనిపోయారు సమాచారం ఉంటుంది. మనతో పాటు సిఐటి జిల్లా బాధ్యులు రాజీవ్ ఉన్నారు. వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గతంలో జరిగిన